భక్తులకి అందుబాటులోకి వచ్చింది. ఇంతకుముందు ఏంటంటే పైకి యనమల కుదురు కొండ మీదకి వెళ్ళాలంటే 2 వీలర్స్‌కి, 4 వీలర్స్‌కి అంతగా అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే పైన పార్కింగ్ ఫెసిలిటీ లేకపోవడంతో. కానీ సంగా నరసింహరావు గారు చాలా కృషి చేసి ఇంజినీర్స్‌తో వాళ్ళందరితో మాట్లాడి ఇలా కొండను ఆనుకుని ఇలా చాలా ఒక అద్భుతంగా కొండను ఆనుకుంటూ ఒక భవనాన్ని చాలా కట్టుదిట్టమైన భవనాన్ని నిర్మాణం చేశారు. కొండ వాల్‌లో దీన్ని డిజైన్ చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బలంగా ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ భవనాన్ని అయితే సిద్ధం చేశారు. మీరు చూస్తున్నటువంటి ఆ భవనంలోనే మీకు కనిపించకపోవచ్చు లోపల 2000 బైక్‌ని ఒకేసారి 500 కార్లను ఒకేసారి పార్కింగ్ చేసుకునేలాగా డిజైన్ చేశారు. అంతేకాదు పైన మీకు కనబడుతున్న టాప్ ఫ్లోర్‌లో అక్కడ ఒకేసారి ఎన్నో రకాల పూజల్ని అదేవిధంగా యజ్ఞ యాగాదులన్నీ స్వామివారికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడానికి రెండో ఫ్లోర్‌ని కూడా డిజైన్ చేసినటువంటి పరిస్థితి. యనమల కుదురు రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ ప్రతి శివరాత్రికి లక్షల్లో భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ వసతులు గతంలో తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు సంగా నరసింహరావు గారి కృషితో ఆయన సొంత నిధులతో ఈ భవనాల్ని మల్టీ లెవెల్ పార్కింగ్ భవనాన్ని కానీ అక్కడ మనకు కనబడుతున్నటువంటి అన్నదానానికి సంబంధించిన వితరణ భవనాన్ని కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఆయన సొంత నిధులతో ఖర్చు పెట్టి నిర్మాణం చేస్తున్నారు. ఆయన ఎందుకు దీనికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి సొంత నిధులు ఖర్చు పెడుతున్నారంటే ఆయనకి స్వామివారి మీద అంత భక్తి ఉండడం వల్లే ఇదంతా చేస్తున్నారని స్థానికులైతే చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆ భవనం లోపలికి కూడా వెళ్దాం. నిజంగా 500 కార్లు, 2000 బైకులు పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీ నిజంగా లోపల ఉందా లేదా అనేది చూద్దాము. ఎంత భద్రత ఉంది, ఏ విధంగా దాన్ని కట్టారు అనేది కూడా ఒకసారి మీకు చూపించబోతున్నాము. ఈ యనమల కుదురుకు సంబంధించినటువంటి ఈ ఆలయం చాలామందికి తెలుసు. ఇంకా పేరు రావాల్సింది, కానీ ఈ ఆలయ విశిష్టత ఎన్నో సంవత్సరాల విశిష్టత కలిగి ఉంది. ఖచ్చితంగా లోపల ఏ విధంగా డిజైన్ చేశారు, ఏ విధంగా కట్టారో మీకు ఒకసారి చూపించబోతున్నాం. లోపలికి వెళ్దాం రండి. యనమల కుదురులోని రామలింగేశ్వర స్వామికి సంబంధించినటువంటి మల్టీ లెవెల్ పార్కింగ్ భవనంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఒకసారి చూడొచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు దాదాపు 500 కార్లు ఇక్కడ ఈ పార్కింగ్లో ఉండడానికి మల్టీ లెవెల్ పార్కింగ్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో కేవలం కార్స్ మాత్రమే పార్కింగ్ సదుపాయం కల్పించబోతున్నారు. 500 కార్లు ఉండే విధంగా దీన్ని డిజైన్ చేశారు. దీనిపైన ఫస్ట్ ఫ్లోర్లో దాదాపు 2000 బైకులు, 2000 టూ వీలర్స్ పట్టే విధంగా మల్టీ లెవెల్ పార్కింగ్ భవనాన్ని అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా వచ్చే 50 ఏళ్ళు అంటే 5 దశాబ్దాల పాటు ఇక్కడ రామలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకి వచ్చే 50 ఏళ్ళలో ఎలాంటి ఇబ్బంది లేకోకుండా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మేము ఇక్కడ రామలింగేశ్వర నగర్లోనే ఉంటాం. నా చిన్నప్పటి నుంచి 30 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం అటు ఇటుగా. సో ఈ గుడ్ డెవలప్మెంట్ మేము చిన్నప్పటి నుంచి చూసిన దాంట్లో చాలా డెవలప్ అయింది. దానిలో ఆయన చేసింది సంగా నరసింహారావు గారు రీసెంట్గా మేము విన్నాము 42 crores ఇన్వెస్ట్ చేసి బాగా కట్టారంట. సో అంటే మేము చూసిన డెవలప్మెంట్లో ఆ సంగా నరసింహారావు గారు చేసిన డెవలప్మెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే మేము చూసిన చిన్నప్పటి నుంచి టెంపుల్ కానీ పార్కింగ్ కానీ అన్నీ చాలా బాగా డెవలప్ అయ్యాయి. యాక్చువల్లీ చెప్పాలంటే ఒకప్పుడు జస్ట్ టెంపుల్ వరకు చూసేవాళ్ళం, దర్శనం కానీ అన్నీ చిన్నగా ఉండేవి. కింద నుంచి నడుచుకుంటూ రావాలి. అప్పుడులో మాకు గుర్తున్నంత వరకు స్టెప్స్ కూడా ఇంత పెద్దగా ఉండేవి కాదు. అండ్ బైకులైనా ఒక సర్టెన్ టైం తర్వాత రోడ్డు వేసారులే, కానీ బైక్స్ అవి అంత కన్వీనియంట్గా వచ్చేవి కాదు. ఇప్పుడు మొత్తం ఎక్స్పాండ్ చేశారు కదా రోడ్స్, అవన్నీ పార్కింగ్ బిల్డింగ్ కట్టడం వల్ల చాలా బాగా జరుగుతుంది. చాలా యూస్ఫుల్ కూడా ఇది ఇన్ ఫ్యూచర్. మేబీ ఇంతకుముందు ఏమన్నా స్పెషల్ అకేషన్స్ వస్తే కిందే బైక్స్ కానీ ఆటోస్ కానీ అన్నీ ఆగిపోయేవి. ఇప్పుడు ఏది జరిగినా పైకి రావచ్చు, ఎన్ని వేల మంది అయినా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేలాగా ఫెసిలిటీస్ చాలా బాగా జరుగుతుంది. చాలా బెస్ట్ అనుకోవచ్చు. ఇక ముందు మనకి రామలింగేశ్వర నగర్ గుడి అంటే ఒకప్పుడు విజయవాడ అమ్మవారి గుడి, తిరుపతి ఎలా చెప్పుకుంటామో మన రామలింగేశ్వర నగర్ కూడా డెవలప్ అయిద్దని అనుకుంటున్నాం. ఇంతకుముందు శివరాత్రికి అయితే కింద పెట్టుకుని నడుచుకుంటూ రావాల్సి వచ్చేది, పార్కింగ్ లేకపోవడం వల్ల. ఇప్పుడు ఉంది కాబట్టి వచ్చి పార్కింగ్ చేసుకుంటున్నాం, దర్శనం దగ్గరికి వెళ్ళిపోయి నడుచుకుంటా. పెద్దవాళ్ళు అయినా సరే గబాలను ఇక్కడికి వచ్చి బండి పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. అదే ముసలోళ్ళు అయితే ఇంతవరకు కింద పెట్టుకుని వచ్చేవాళ్ళు, కార్లు కానీ బళ్ళు కానీ ఏదన్నా. ఇప్పుడు దగ్గరికి ఇక్కడ పెట్టేసుకుని పార్క్ చేసుకుని దర్శనానికి వెళ్ళిపోతున్నారు. ఈజీగా ఉందన్న, బాగుంది. అంటే ఇంతకుముందు ఇంత పెద్ద భవనాన్ని కట్టడం ద్వారా రాబోయే 50 ఏళ్ళకి ఇబ్బంది లేకుండా కట్టారు. నరసింహరావు గారు చాలా డెవలప్మెంట్ చేస్తున్నారన్న. సొంత ఖర్చులతో ఆయన సొంత పొలాలు ఆస్తులన్నీ అమ్మేసుకుని ఆయన సొంత ఖర్చులతో చేస్తున్నాడు. ఇదంతా ఉండకొందికి పుణ్యక్షేత్రం లాగా తయారవుద్ది అనుకుంటున్నారు.
శ్రీశైలం ఎలా వెళ్తున్నామో అలాగే యనమల రామలింగేశ్వర స్వామికి వచ్చి దర్శనం చేసుకోవడానికి ఉండటానికి అన్నీ కడుతున్నారు, కాటేజీలు కూడా కడుతున్నారు అక్కడ. పార్కింగ్ చేసుకోవడానికి కార్లకి అన్నిటికీ కింద ఉంది, పైన ఉంది, బళ్ళుకి ఉంది, అన్ని కన్వీనియంట్ చేస్తున్నారు అన్న. బాగుంది ఆయన చేయడం వల్ల. భక్తులు నేరుగా దర్శనానికి వెళ్ళిపోవచ్చు, దగ్గరికి వెళ్ళిపోవచ్చు, నడుచుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంది. దగ్గరగా ఉందన్న. మామూలుగా ఇంత ముందు కింద పెట్టుకుని వచ్చేవాళ్ళం, బళ్ళు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం, రష్గా ఉండేది. ఇప్పుడు పార్కింగ్ చేసుకుని పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోతానికి ఈజీగా ఉంది, కన్వీనియంట్గా ఉంది. ఇప్పుడు విజయవాడ ప్రాంత వాసులుగా ఆయన చేస్తున్న కృషిని, సంగా నరసింహరావు గారు చేసిన కృషి గురించి మీరేం చెప్తారు? ఆయన వ్యక్తిగతంగా ఆయన బాగా చేస్తున్నాడు అన్న. ఒక దేవస్థానాన్ని బాగా చేస్తున్నాడు, డెవలప్మెంట్ చేస్తున్నాడు సొంత ఖర్చులతో. ఆయన రూపాయితో ఖర్చు పెట్టి చేస్తున్నాడు కాబట్టి బాగా చేస్తున్నాడు. ఎంత ముందు గుడికి ఇప్పటికి సంబంధం లేదు కదన్న. పార్కింగ్ అది అంతా చాలా బాగుందండి. దర్శనం అది చాలా బాగుంది. మేము ఎప్పటి నుంచో వస్తున్నాం, చిన్నప్పటి నుంచి. చాలా బాగుంది. అంటే ఎంత ముందు వెహికల్స్ పై దాకా వచ్చాయి, ఎట్లా ఉండేది? మా చిన్నప్పుడైతే మేము కింద నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. కొన్నాళ్ళ తర్వాత ఇక్కడ ర్యాంప్ వేసాక ఇక్కడ పైన పార్కింగ్ ఉండేది. సో ఇప్పుడు అలా గుడి ఎదురుగా కాకుండా ఇక్కడ సపరేట్గా ఉండడం బాగుంది. గిరి ప్రదక్షిణ కూడా కడుతున్నారు, త్వరలో చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఇలా ఇక్కడ పార్కింగ్ పెట్టడం వల్ల మీకు దర్శనం ఈజీగా అవుతుందా? ఇక్కడ పార్క్ చేసిన వెళ్ళి వెంటనే రావడానికి చాలా బాగుందండి. పార్కింగ్ ఫెసిలిటీ కట్టడం వల్ల కొంచెం ఏంటంటే మనకి ఫీజిబిలిటీగా ఉంటుంది. సో కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి, అప్పుడు సోమవారాలు అప్పుడు కానీ కార్తీక మాసం అప్పుడు చాలా రద్దీగా ఉంటుంది, బండి పైకి రాలేము. సో ఇలా కట్టడం వల్ల అట్లాంటి టైంలో కొంచెం మనకి చాలా ఫీజిబిలిటీగా అందరికీ బాగుంటుంది. రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి మల్టీ లెవెల్ పార్కింగ్ భవనంలోని ఫస్ట్ ఫ్లోర్లో నేను ఉన్నాను. ఇందాక గ్రౌండ్ ఫ్లోర్లో చూపించి ఇది ఫస్ట్ ఫ్లోర్లో 2 వీలర్స్ సంబంధించినటువంటి పార్కింగ్ ప్లేసు. దాదాపు 2000 వాహనాలను ఒకేసారి పార్కింగ్ చేసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు. చూడవచ్చు ఎంత పెద్దగా ఉందో. ఇది కూడా కొండ మీదే దీన్ని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. 2000 వాహనాలు ఒకేసారి పార్కింగ్ చేసి అందరూ కూడా దర్శనానికి వెళ్ళే విధంగా చాలా దగ్గరగా, అంటే ఆలయానికి దగ్గరగానే దీన్ని పార్కింగ్ ఏర్పాటు చేశారు. జనరల్గా కొండపైన చాలా దేవాలయాలు పార్కింగ్ ప్రొవైడ్ చేయరు. ఇందులోనూ ఇది చాలా చిన్న కొండ అయినప్పటికీ ఉన్న వసతులనే చూసుకునే దృష్టిలో పెట్టుకుని సంగా నరసింహరావు గారు అనే వ్యక్తి పూర్తిగా దాదాపు 50-60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పార్కింగ్ భవనాన్ని, మల్టీ లెవెల్ పార్కింగ్ భవనాన్ని అయితే నిర్మాణం చేశారు. దీంతోపాటు అన్నదానానికి సంబంధించినటువంటి భవనాన్ని కూడా అటువైపు, కొండకు అటువైపున ఘాట్ రోడ్డు పక్కనే దాన్ని కూడా డిజైన్ చేశారు. పూర్తిగా ఆలయానికి 100 కోట్ల వరకు ఆయన ఇప్పటి వరకు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. పూర్తిగా ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఆలయ నిర్మాణం కానీ ఈ డెవలప్మెంట్ అంతా జరిగిందని స్థానికులు కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఇక్కడ కనబడుతున్నటువంటి మల్టీ లెవెల్ పార్కింగ్ భవనంలోనే ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో. జనరల్గా చాలా దూరంలో పార్కింగ్ ఏర్పాటు చేస్తారు, కానీ ఇక్కడ ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి దగ్గరలోనే 2 వీలర్ పార్కింగ్, 4 వీలర్ పార్కింగ్ అయితే డిజైన్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ భవనం అయితే అందరినీ ఆకర్షిస్తుంది. ముఖ్యంగా భక్తులకి చాలా సౌకర్యవంతంగా సంగా నరసింహరావు గారు దీన్ని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, యనమల కుదురు నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.